నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందనొస్తుంది. అందులో భాగంగా కొన్ని ధర్మ సందేహాల రూపంలో ఈరోజు నాతో పాటు ఉన్నారు డాక్టర్ భాగవతుల వంశీకృష్ణమాచార్యులు గురువుగారు. గురువుగారిని అడిగి కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మధ్య కాలంలో చాలా రన్నింగ్ టాపిక్ ఉందండి. చాలా మందికి అశ్వత్థామ గురించి, అలాగే అసలు కల్కి అవతారం ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలన్న కుతూహలం చాలామంది కామెంట్స్ రూపంలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోస్‌తో పాటు మరిన్ని ఇంటికి సంబంధించి, అలాగే మనకి నిత్యం జరిగే కొన్ని కొన్ని విషయాల్లో మనకి కొన్ని సందేహాలొస్తూ ఉంటాయి. ఇది జరిగింది, రేపొద్దున ఏమవుతుందో, ఏంటో, దీనివల్ల ఏమన్నా అరిష్టం అవుతుందా? ఇలాంటివన్నీ కూడా మనకు అనిపిస్తూ ఉంటాయి. దానన్నిటికీ నివృత్తి ఈరోజు మీ అందరికీ దొరకబోతుందనే అనుకుంటున్నాను. వీడియోస్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తదుపరి కార్యక్రమంలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం సమాధానాలని. నమస్కారం గురువుగారు. జయోస్తు. గురువుగారు, మామూలుగా చిరంజీవులు అంటారు కదా! అసలు ఎవరు ఈ చిరంజీవులు? ఆహ్, ఎవరిని అనాలి చిరంజీవులని? మీరేం చెప్తారు? మహత్తరమైన, మంగళకరమైన కార్యక్రమాన్ని మంగళకరమైన ప్రశ్నతో ప్రారంభించారు. హ్మ్. ముందుగా మన హిట్ టీవీ ప్రజా మాధ్యమానికి, ఆ ద్వారా ప్రజలకు ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందిస్తూ, పంచుతూ ఉన్నటువంటి మాధ్యమ నిర్వాహకులకు, ప్రజలకు, అశేషమైనటువంటి భక్త జనానికి అందరికీ కూడా అనేకమైన శుభాశిష్యులు తెలియచేస్తూ, శుభాకాంక్షలు తెలియచేస్తూ, శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి అని ఆశీర్వచనం చేస్తారు ఎవరైనా. హ్మ్. అంటే పూర్ణాయుష్యవంతుడు కా అంటారు. హ్మ్. అంటే ఏ కొరత లేకుండా జీవితాన్ని సలక్షణంగా, సుదీర్ఘంగా, వ్యాధి భయ, చోర భయ, ఇంకా పిల్లల మీద ఎవరి మీద బెంగలు లేకుండా సంపూర్ణంగా అలా ఉండేటువంటి వాళ్ళని పూర్ణాయుష్యులు అంటారు. హ్మ్. చిరంజీవులు అని మనకు పురాణాల్లో ఉంది. పురాణం వేరు, హిస్టరీ వేరు, హ్మ్. చరిత్ర వేరు, చరిత్ర వేరు. పురాణం వేరు. పురాణం ఆ ఋషులు దర్శించి చేసింది కదా. హ్మ్. ఆ పురాణాల్లో మనకి సప్త చిరంజీవులు అంటారు. హ్మ్. 7 హ్మ్. మనం ఏ మంగళ కార్యక్రమాన్ని చేసినా షష్ఠపూర్తి ఉందనుకోండి, హ్మ్. సప్త చిరంజీవులకు ఆరాధన చేస్తారు. హ్మ్. ఉగ్రరథ శాంతి, భీమరథ శాంతి, వజ్రరథ శాంతి, ఇట్లాంటివి ఏవి కార్యక్రమాలు పెట్టుకున్నా హ్మ్. సప్త చిరంజీవులకు ఆరాధన చేస్తారు. హ్మ్. ఏమిటి ఈ ప్రత్యేకత? వాళ్ళని స్మరించుకుంటే మనకు కూడా అలాంటి ఆయుష్ ప్రమాణాన్ని, మన చక్కటి ఆరోగ్యాన్ని, హ్మ్. వృద్ధిని కురిపిస్తారని ఒక పెద్దల శ్రీ సూక్తి. హ్మ్. అలా హ్మ్. ఇప్పుడు ఏదైనా మనం మనకన్నా గొప్ప గుణం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకుంటాం. అవును. మంచి వంట చేయాలనుకోండి, హ్మ్. కొత్తగా అప్పుడే హోటల్ మేనేజ్మెంట్కి వచ్చిన వాళ్ళనో లేదా వాళ్ళను పట్టుకోం కదా. మన ఇంట్లో బాగా చేయి తిరిగిన వంట చేసేవాళ్ళని, రుచికరమైన ప్రసాదాలు చేసేవాళ్ళని పోయి అడుగుతాం. అంతే. ఎందుకు? మనకి తెలియని విషయాలు సులభంగా తెలుసు. అర్థమయ్యేలాగా, మరింత ఉత్సాహంగా చేసేలాగా వాళ్ళు చెప్పగలరు. హ్మ్. అలాగే ఇన్ని రోజులు దీర్ఘమైన ఆయుష్తో ఉన్న వీళ్ళకి చాలా అనుభవాలు ఉంటాయి. హ్మ్. అలాంటి ఈ సప్త చిరంజీవులను స్మరిస్తే ఎటువంటి లౌకిక బాధలు ఉండవు అనేది శాస్త్రోక్తి. హ్మ్. అందుకని మనం మంచి విషయంతోటి ఇవాళ మనం ప్రారంభిస్తున్నాం. హ్మ్. చాలా సంతోషం. హ్మ్. ఇందులో మనకి 7 చిరంజీవులు నానా కాలాలకు చెందిన వాళ్ళు. ఒకే కాలంలో అందరూ పుట్టిన వాళ్ళు కాదు. ఓకే. అశ్వత్థామ మీకు తెలిసిందే, హ్మ్. భారతం. భారతంలో ఉన్నారు. హ్మ్. వ్యాస మహర్షి హ్మ్. భాగవతం. భాగవతం, ఇలాంటి పురాణాలన్నీ ఇచ్చిన వారు. హ్మ్. హ్మ్. మహాబలి హ్మ్. వారెప్పటి వారు? వామనావతారం చెందినవారు అవును. హ్మ్. మహాబలి. తర్వాత విభీషణుడు హ్మ్. శ్రీమద్ రామాయణంలో, హ్మ్. రామావతారంలో శ్రీలంకకు చెందినవాడు, రావణుడి సహోదరుడు విభీషణుడు. హ్మ్. హనుమ, ఆంజనేయుడు. హ్మ్. ఆంజనేయ స్వామి. హ్మ్. వీరు
రామాయణ రాముడు. కాలంలోనే ఉమ్, రాముడితో అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఉమ్, అక్కడ కిష్కింధ ప్రాంతంలో ఋష్యముఖ పర్వతంలో ఉమ్, రాముల వారిని పరిచయం చేసుకొని ఉమ్, దాదాపు పట్టాభిషేకం వరకు రాముడితో వేడని బంధం ఏర్పాటు చేసుకొని ఉమ్, ఇంచుమించు లక్ష్మణ భరత శత్రుఘ్నుల మా వాళ్ళు ఎంత ప్రేమను రాముడి దగ్గర నుంచి పొందారో ఉమ్. అంతకన్నా మించి ఒక మెట్టు ఎక్కువ ఎక్కువనే పొందారు. రాముడి వాత్సల్యాన్ని ప్రేమని అనంతమైనటువంటి రాముడి యొక్క సాంగత్యాన్ని దీర్ఘకాలంగా పొందినటువంటి ఉమ్, అపారమైనటువంటి శక్తి సంపన్నుడు, మహాజ్ఞాని, వేద విజ్ఞానం కలిగిన వారు, చాలా గొప్ప శక్తి సంపన్నుడు ఆయన. ఉమ్, అంటే పంచభూతాలని తన వశం చేసుకున్నాడు. ఉమ్, మీరు మామూలుగా మనం రామాయణం చదివితే చాలా సులభంగా అర్థమైనట్టు అనిపిస్తుంది. ఉమ్, కానీ ఒక్కొక్క కథ ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క క్యారెక్టర్ని మనం గనక పరిశీలన చేస్తే ఉమ్, చూడండి, ఆకాశంలో ప్రయాణిస్తూ ఆకాశాన్ని వశం చేసుకున్నాడు, ఉమ్. గాలిని వశం చేసుకున్నాడు, నీటిని దాటుతూ సముద్రాన్ని వశం చేసుకున్నాడు, అవును. తోకకు నిప్పంటిస్తే లంకనంతా అంటిస్తే అగ్నిని తన వశం చేసుకున్నాడు, ఉమ్, పంచభూతాలను తన వశంలో పెట్టుకున్నటువంటి ఒక గొప్పనైనటువంటి శక్తి సంపన్నుడు, పరమ భక్తి సంపన్నుడు హనుమ. ఉమ్, మరి వీళ్ళు చిరంజీవులుగా ఉండద్దా? ఉమ్, మహాబలి ఏం సామాన్యుడా అండి? ఉమ్, ఆయన చేస్తున్న యజ్ఞం సర్వజిత్ త్యాగం. ఉమ్, ఆ యజ్ఞం మొదలుపెట్టినప్పటి నుంచి ఇంద్రుడికి భయమే. ఉమ్, మరి పరమనారాయణుడు అంతటి వాడు ఉమ్. లక్ష్మీపతి అంటే అర్థం ఏమిటండి? ఐశ్వర్యానికి అంతటికీ అధిపతి అని. నిర్వాహకురాలు, అధికారి ఉమ్, ఉమ్, అమ్మ ఉమ్, మహాలక్ష్మీదేవి. ఉమ్, ఆవిడని భార్యగా కలిగినవాడు నారాయణుడు అంటే లక్ష్మీపతి. ఉమ్, ఇంత స్వామి భిక్షువై వచ్చి 3 అడుగుల జాగని అడిగాడంటే ఉమ్, మరి అది శాశ్వతత్వంలో గొప్పనటువంటి లక్షణం కదా. ఉమ్, అలాగే పరశురాముడు సామాన్యుడు కాదు. ఉమ్, శతకోటి శతకున కఠిన పరశుధర మునివర కరధృత దురవనమతమనిజ ధనురాకర్షణ ఉమ్, రఘువీర గద్యంలో వేదాంత దేశకుల వారు రామప్రభావాన్ని చెప్పేటప్పుడు ఎట్లాంటి ప్రభావవంతుడు రాముడు అనేదానికి ఉమ్, ముందర 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 అంటే ఆయన కన్నా ముందు ఎంత వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఉమ్, అసలు పరశురాముడు అంటే ఎవరు అది చెప్తూ ఒక కైలాసాన్ని ఎత్తడానికి రావణుడు 10 తలలతోటి తన బాహుబలాలతోని ప్రయత్నించాడు. 100 కోట్ల బరువున్న కైలాసానికి సమానమైనటువంటి 100 కోట్ల కైలాసాల బరువుకు సమానమైన దుందుబి వాడిని వాలి ఇలా కాలు పట్టుకొని తిప్పేసి కొట్టగలిగేశాడు. అలాంటి వాలిని సంహరించిన వాడు రామచంద్రుడు. మళ్ళా రామచంద్రుడికి ధనుస్సు మీకు కళ్యాణంలో రాముడి కళ్యాణం ముందేమో శివధనుస్సు, కళ్యాణం తర్వాత విష్ణు చాపాన్ని పట్టుకొని వచ్చి పరశురాముడు. ఆయన విష్ణు చాపం అంటే ఇంకా ప్రభావవంతమైంది. అలాంటి పరశురాముడు కేవలం తన తండ్రి విషయంలో జరిగిన దానికి ప్రతీకారంగా 21 సార్లు భూమండలంలో రాజులని వెంటపడి పరిగెత్తించాడు. యజ్ఞం చేస్తూ ఒకడు, పెళ్లి చేసుకుంటూ ఒకడు తప్పించుకున్నారు. కానీ మీకు తెలుసు అనుకుంటా, యజ్ఞభూమి దున్నుతూ జనక మహారాజు వివాహ తంతులో ఉండి దశరథ మహారాజు తప్పించుకున్నారు. అలాంటి శక్తి సంపన్నుడు పరశురాముడు, మహా తపస్శాలి. ఆయన దగ్గర శిష్యులు చాలామంది ఉన్నారు, అపారమైన శక్తి నిధి. అలాంటి పరశురాముడు ఒక చిరంజీవి, కృపాచార్యుడు. ఈ అశ్వత్థామ అదే ద్రోణాచార్యుల వారి బావమరిది, మేనమామ మేనల్లుళ్ళే వీళ్ళిద్దరు. ఈయన భారతం కాలం. ఇలాగా అశ్వత్థామ బలి వ్యాస హనుమాశ్చ విభీషణ కృపాచార్య పరశురామ భార్గవరామ, ఈ 7 మనకి విభీషణుడు, వీళ్ళంతా 7 సప్త చిరంజీవులు. అయితే వీళ్ళు కలవడం అనేది ఎందుకు, కలవకపోవడం ఏమి ఉండదు,
ఇప్పుడు అట్లా అని వీళ్ళు ప్రత్యేకంగా కలవడము ఎందుకంటే ఎవరికి వాళ్ళు మహాశక్తి సంపన్నులు ఒకటి. రెండవది కాలాలు వేరు. అవును. వేరు వేరు కాలాలలో వేరు వేరు ప్రాంతాల్లో ఇప్పుడు హనుమ ఉండేది ఎక్కడ? గంధమాదన పర్వతం, ఆయన స్థావరం అది. మరి మహాబలి ఉండేది ఎక్కడ? పాతాళంలో, ఆయన స్థానం అది. ఇట్లా ఒక్కొక్కళ్ళు పరశురాముడు బదరికాశ్రమం దగ్గర, మళ్ళీ హనుమ ఉన్నాడు, వేదవ్యాసుడు బదరికాశ్రమం దగ్గర, విభీషణుడు శ్రీలంకలో, అశ్వత్థామ హిమవత్ పర్వతం. వీళ్ళంతా ఎక్కడెక్కడ వాళ్ళ సుస్థిర స్థావరంతో వీళ్ళంతా పురాణ పురుషులు. వీళ్ళు యోగ సంపన్నులు, కామరూపులు. వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు కావాలనుకుంటే వస్తారు, రాగలిగితే రావాలనుకుంటే వాళ్ళకి ఉండాలి, వాళ్ళకి ఆ కోరిక ఉండాలి. వాళ్ళు అవన్నీ త్యజించిన వారు. ప్రత్యేకించి వీళ్ళు భగవంతుడి మీద దృష్టి నిలుపుకున్న ఎవరికి వాళ్ళ అపార శక్తి సంపన్నులు. ఇలాంటి వీళ్ళను మనం రోజు ఒకసారి స్మరించాలి. మీకు ఆ స్మరించడానికి కావలసిన శ్లోక రూపంగా మనం తర్వాత ఎపిసోడ్లో అందించే ప్రయత్నం చేద్దాం. రోజు మనం వీళ్ళని ఎలా స్మరించుకోవాలి, సప్త చిరంజీవులను స్మరించుకోవడం అనేది మనకి ఎటువంటి లోకంలో కలతలు రాకుండా, మన వల్ల ఎవరి వల్ల మనకి ఏ రకమైన ఆటంకాలు రాకుండా ముందుకు వెళ్ళడానికి వీళ్ళ స్మరణ ఇంకొకటి ఆయుర్వృద్ధికరం. వీళ్ళ స్మరించడం వల్ల కొంచెం ఆయుష్ పెరుగుతుంది. ఎట్లాంటి వాళ్ళని చూస్తే మనకు అట్లాంటి లక్షణాలు వస్తాయి అంటారు కదా. ఇలాంటి పెద్దల్ని, అందులోనూ భాగవతోత్తములు ఉన్నారు ఇందులో, భగవత్ కటాక్ష సంపన్నులు ఉన్నారు. విభీషణుడు ఏమి సామాన్యుడు కాదు కదా, రామానుగ్రహాన్ని పొందినాడు కదా. అందుకని వీళ్ళంతా కూడా వీళ్ళ అనుగ్రహం కనుక మనకి పడినా అంటే మనకు భగవత్ కటాక్షం అత్యంత సులభంగా లభిస్తుంది. చాలా చక్కగా వివరించారు. అదండి, చిరంజీవుల్ని అసలు మనం కలుసుకోవచ్చా, కలుసుకోవడానికి గల మార్గాలు ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. అసలు ఎవరిని చిరంజీవులు అంటాం, ఎందుకు అంటాం వాళ్ళని చిరంజీవులు, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మరో వీడియో ద్వారా మరో మంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.